సంక్షేమం గురించి మాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనుకుంటే నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ తరపున ఉత్తరం రాయమంటే కూడా రాస్తా. నిరభ్యంతరంగా ఇవ్వండి, ఎవరొద్దంటున్నారు? పేట్ బషీరాబాద్ ల్యాండ్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జవహర్ సొసైటీ అనుకుంటే దాని పేరు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి మీరందరూ వచ్చి అప్పీల్ చేస్తే అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారితో కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు. సార్ మన జర్నలిస్టులు కొద్దిగా చూడండి అని, ఏమైనా మేలు చేయగలిగితే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అంటే కేసీఆర్ గారు మీకు న్యాయంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా మీకు స్థలాలు ఇవ్వాలని పరితపించిన వ్యక్తి కేసీఆర్. ఇవాళ ఆ పరిష్కారం ఇంకా కాలేదు కదా సమస్యది. ఇవాళ ఎక్కడో ఇస్తాం ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ ఎక్కడుందండి? ఎక్కడుంది అసలు ఫ్యూచర్ సిటీ? ఎస్, ఐ అగ్రీ విత్ హరీష్ రావు 100%. ఫ్యూచర్ సిటీ లేదు, ఏదీ లేదు. మీరే డ్రామాలు ఆడుతున్నారు. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారు. మీరు చూడండి, కావాలంటే అఫిడవిట్ తీసుకోండి. ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టులో ఉందండి, ఫార్మా సిటీ అక్కడే ఉంది అని చెప్తారు. మరి మీరు వెళ్ళి జర్నలిస్టులు అందరూ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల పక్కన ఇల్లు కట్టుకుంటారా? నేను అడుగుతా ఉన్నా, మీకు సమ్మతమేనా? అక్కడ ఉంటారా? నేనేమంటున్నా అంటే ఏదో బుకాయించడానికి, బట్టగాల్చి మీదేయడానికి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు రమేష్ గారు. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు పేట్ బషీరాబాద్ ల్యాండ్ ఇవ్వండి, నెంబర్ 1. నెంబర్ 2, మంచిరేవులలోనో లేకపోతే బుద్వేల్లోనో మంచి స్థలం ఏదైనా తీసి 100 ఎకరాలు ఇవ్వండి. ఎంతసేపు అమ్ముకోవడమేనా? ఇవ్వండి, మేమెందుకు వద్దంటాం. ఇంకోటి, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము జిల్లాల్లో చాలా వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. హైదరాబాద్లో ఇవ్వలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ కాస్ట్లీ ల్యాండ్స్, ఆ పరిష్కారం కూడా జరగలేదు, ఇంకప్పటికి న్యాయ పోరాటం జరుగుతుంది కాబట్టి ఇవ్వలేకపోయాం. హరీష్ రావు గారు అన్న దానిలో ఏ తప్పు లేదు. దట్ ల్యాండ్ ఎక్విజిషన్ వాజ్ కండిషనల్. టుమారో ఎనీ కైండ్ ఆఫ్ మిస్అడ్వెంచర్ ద గవర్నమెంట్ డస్, డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇట్ వాజ్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్. అది కాకుండా దేనికి వినియోగించుకోవడానికి? జూ పార్క్ పెడతానంటాడు ఏందండి ఆయన? 100 తారాకు 3000 ఎకరాలు ఇస్తాడా? అది ఎంత కాస్ట్లీ ల్యాండు? నీకు అంత ఉబలాటం ఉంటే ఎక్కడో ఇవ్వు, దూరంగా ఇవ్వు. ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ప్లీజ్. ఆశీష్ స్పీకర్ గారు ఇక్కడ ఉన్నారు. రెగ్యులర్గా అడిగే వాళ్ళకి ఛాన్స్ తక్కువ, ఎప్పుడు అడగని వాళ్ళకి ఇస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్ బీ డిసిప్లిన్ భయ్. అరే బీ డిసిప్లిన్, ఆగండి, మీరు ఆగండి. ఓకే రైట్. ఆశీష్ సార్. ప్రెస్ క్లబ్లో ప్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటే ఎట్లబ్బా మీరు? అసెంబ్లీ ఏదేమన్నా? Ashish bhai, I have a two-part question. First about Pawan Kalyan. Yesterday we witnessed, in fact, all the channels. उसका जवाब मैं तेलुगु में देना चाहता हूँ. Yeah, you can choose whatever language. But I just wanted to understand. Pawan Kalyan, in fact, specifically names BRS. He says that BRS has changed its name from TRS. They have constituted party unit in Andhra Pradesh. While they have constituted party unit in Andhra Pradesh, now they are opposing Janasena activities in Telangana. Where did we oppose it? Where did we oppose it? That's what Pawan Kalyan says. It has. He didn't say it, by the way. Don't put words in his mouth. He didn't say it. He has mentioned BRS. He has not mentioned BRS at all. He did not say it. Let me answer your question first. Let me answer this question first. See, తెలుగులో చెప్తాను, మీకు కూడా కొద్దిగా తెలుగు వస్తుంది కాబట్టి. See, ఈ దేశంలో ఏ నాయకుడైనా, ఏ నాయకురాలైనా ఒక పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, అందులో ఏం అనుమానం అక్కర్లేదు. కానీ ఏ ప్రాంతంలో అయితే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి యొక్క మానసిక స్థితిగతులు, వారి యొక్క పోరాటాలు, వారి యొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి. వారి మీద అభిమానం ఉండాలి. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వల్ల, మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు. ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం